कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव సిద్ధిం సమధిగచ్చతి. మనుష్యుడు కర్మలను అనుసరించకుండా ఉండి కర్మబంధముల నుండి విముక్తి పొందుతాడు. అలాగే కేవలం బాహ్య సన్యాసము ద్వారా జ్ఞానసిద్ధిని పొందజాలడు. ఈ శ్లోకం యొక్క మొదటి పాదం కర్మయోగానికి ఉద్దేశించబడినది. రెండవ పాదం సంఖ్యాయోగి ఉపదేశించబడినది. మొదటి పాదంలో శ్రీకృష్ణుడు ఉత్తమంగా కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన కర్మ ఫలితాల నుండి ముక్తి లభించదు అంటున్నాడు. మనస్సు ప్రాపంచిక లాభాపేక్ష ఆలోచనలు చేస్తూనే ఉంటుంది మరియు మానసిక పని కర్మగా పరిగణించబడుతుంది. కనుక భౌతిక కర్మ మాదిరిగానే అది కూడా కర్మబంధాలను కట్టివేస్తుంది. నిజమైన కర్మయోగి కర్మఫలాలపై మమకారాసక్తులు లేకుండా పనిచేయటం నేర్చుకోవాలి. దీనికి బుద్ధి యందు జ్ఞానాన్ని వృద్ధి పొందించుకోవటం అవసరం. కాబట్టి కర్మయోగంలో కూడా తత్వజ్ఞానం అవసరం. రెండవ పాదంలో శ్రీకృష్ణుడు ఉత్తగా ప్రపంచాన్ని త్యజించిన సన్యాసి అయిపోయినంత మాత్రాన సాంఖ్యయోగ జ్ఞానోదయ స్థితి పొందలేడు అని అంటున్నాడు. భౌతికేంద్రియ అర్థ విషయమై వస్తువులను త్యజించిన మనసులో మలినాలు ఉన్నంతకాలం నిజమైన జ్ఞానం కలుగదు. పూర్వపు చింతనను పదే పదే ఆలోచించటం మనసుకు ఉన్న లక్షణం. అలాంటి పూర్వాలోచన మనసులో ఒక బాటగా తయారై కొత్త ఆలోచనలు కూడా అనివార్యంగా అదే పదంలో ప్రవహిస్తాయి. పాత అలవాటు ప్రకారంగా ప్రాపంచికంగా మలినమైన మనస్సు ఒత్తిడి, ఆందోళన, భయము, ద్వేషము, ఈర్ష్య, మమకారం వంటి అనేక ప్రాపంచిక భావావేశాలకు లోను అవుతూనే ఉంటుంది. ఈ విధంగా కేవలం బాహ్యమైన భౌతిక సన్యాసంతో సంపూర్ణ జ్ఞానోదయం అనేది మలిన మనస్సుతో ప్రకాశించదు. దానితో పాటుగా దానికి అనుగుణమైన అంతఃకరణ శుద్ధి చేసి చర్యలు ఉండాలి. కాబట్టి సంఖ్యాయోగంలో కూడా కర్మలు అవసరమే. తత్వజ్ఞానం లేకుండా ఉన్న భక్తి ఉత్తమ మానసిక అభిమానమే అని, మరియు భక్తి లేకుండా ఉన్న తత్వజ్ఞానం మేధస్సుతో చేసే ఊహాగానాలే అని చెప్పబడింది. కర్మయోగము మరియు సంఖ్యాయోగం రెండిట్లో కూడా కర్మలు జ్ఞానం రెండూ అవసరమే. వాటి నిష్పత్తి మాత్రమే తేడా ఉంది. అదే ఈ రెండు మార్గాల్లో ఉన్న భేదం. ఈరోజుకి ఎక్కడితో అవుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.